హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం సింప్లిఫికేషన్ టాపిక్లోని వి బోర్డ్ మాస్ రూల్ అనేది ఇందులో మనం ఈరోజు చూద్దాం. సో క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ కనిపించినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపించినప్పుడు ఎలా వీటిని ట్యాకిల్ చేయాలి, వీటి నుంచి ఎలా మనం క్వశ్చన్ కరెక్ట్గా ఇచ్చిన మార్క్స్ని రాబట్టుకోవాలో వాటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వి బోర్డ్ మాస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, సో నేను వి బోర్డ్ మాస్ అనేది ఇలా నిలువుగా రాస్తాను. దీన్ని ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా. ఓకే, సో వి అంటే ఏంటండి? ఫస్ట్ విన్క్యులం. ఓకే, విన్క్యులం. ఫస్ట్ ఇది రాసుకోండి. ఇది బార్ లాగా ఉంటుందండి. సో ఏదైనా ఒక రెండు నంబర్లు ఇచ్చాను, 2 - 3 ఇలా పైన బార్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ రెండు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఓకే, విన్క్యులంతో. దీన్ని విన్క్యులం అంటారు, లేకుంటే బార్గా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనకి ఏంటండి, బ్రాకెట్స్లో వస్తారు. క్వశ్చన్ బ్రాకెట్లలో ఉంటుంది, తర్వాత ఆఫ్లో ఉంటుంది. ఇది ఆఫ్ అంటారు ఓ అంటే. ఓకే, సో ఆఫ్లలో వస్తుంది. సో బ్రాకెట్ అంటే ఇలా ఉండొచ్చు, తర్వాత మనకు హాఫ్ అంటే ఇలా. సో ఇది మల్టిప్లికేషన్ సింబల్గా తీసుకుంటాం. సమ్ టైమ్స్ ఇట్లా అంటే ఏ ఇంటూ లైక్ ఏ ఇంటూ 2 ఉందనుకోండి, దీన్ని 2a కూడా రాసుకుంటాం, అంటే 2 మల్టిప్లై చేసుకుంటూ అలా. నా డి అంటే ఏంటండి? డివిజన్. సో డివిజన్ చేస్తాం తర్వాత. ఓకే, సో బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ సొల్యూషన్ చేసిన తర్వాత దాంట్లో డివిజన్ ఉంటే డివిజన్ చేస్తాం. ఒకవేళ మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేస్తాం తర్వాత. ఇది ఏమంటే మల్టిప్లికేషన్ అండి. సో తర్వాత అడిషన్, మీకు తెలుసు ఆల్రెడీ అడిషన్ అని. అండ్ సబ్స్ట్రాక్షన్. సో సబ్స్ట్రాక్షన్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం పైనుంచి కింది వరకు. ఇట్లా వింకిలం ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత బ్రాకెట్స్లో ఓపెన్ చేసేసి, తర్వాత ఆఫ్తోని, తర్వాత డివిజన్తోని, తర్వాత మల్టిప్లికేషన్తోని, తర్వాత అడిషన్తోని, తర్వాత సబ్స్ట్రాక్షన్తోని మనం కంప్లీట్ చేసుకుంటాం. సో మనకు చివరికి ఆన్సర్ వస్తుంది. అదే ఏ విధంగా వస్తుందో మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో, అంటే ప్రాబ్లమ్స్తో చేస్తూ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసాం ఏ విధంగా వస్తుందో. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం దీనికి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 40 - 32, అంటే బ్రాకెట్తోని 32 మైనస్ అండ్ మళ్ళీ హాఫ్ ఉంది ఇక్కడ, 22 మైనస్ ఇక్కడ మళ్ళీ హాఫ్ ఉంది, దీంట్లో 26 మైనస్ 35 మైనస్ 30 అని ఉంది. ఇక్కడ చూడండి వింక్యులం అని ఉంది. ఓకే, వింక్యులం అంటే ఏంది? సో బార్ అని చెప్పాను కదా, సో వింక్యులం ఉంది ఇక్కడ. దీన్ని ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 40 మైనస్, ఓకే 32, ఓకే మైనస్ 22 మైనస్ ఇక్కడ 26, ఇది ఎంత వస్తుందండి? 35 మైనస్ 30, ఓకే 5 వస్తుంది. వెరీ గుడ్. సో ఇలా. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? అదేవిధంగా వీటిలో ఎంత వస్తుంది? ఇది 21 వస్తుంది. 21 అంటే 22 మైనస్ 21 ఎంత అండి? 1 వస్తుంది. అంటే 40 మైనస్, ఇది బ్రాకెట్ 32 మైనస్, ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఇది చేస్తే ఇది ఫస్ట్ దీనిలోంచి 21 వస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా, 21 మైనస్, సారీ 22 మైనస్ 21 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 40 మైనస్ ఇది ఎంత వస్తుంది? 32 మైనస్ 1, 31 వస్తుంది ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 31 ఎంత అవుతుంది? 9. సో ఇలా మనకు సింపుల్గా చేయడానికి ఈజీ ఉంటుంది. ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన, బార్ నుంచి, తర్వాత అందులో నుంచి కంప్లీట్ చేసిన తర్వాత ఇలా బయటకు రావడం. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని నుంచి ఎలా మనం సొల్యూషన్ చేసుకుంటూ బయటకు రావాలంటే స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఫామ్ చేసుకుంటూ రావాలి. సో అదేవిధంగా ఇంకొకటి చూడండి ఇక్కడ. సో ఇప్పుడు సొల్యూషన్ తీసుకుంటే ఫస్ట్ నేను మైనస్లో చేస్తున్నా, మనం ఇంకా డివిజన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. అవిటిని కూడా మళ్ళీ ముందు ముందు క్వశ్చన్స్లో వేస్తాము. ఓకే, ఫస్ట్ ఈ చిన్న చిన్న వాటిని చూడండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ ఏంటండి? 34 మైనస్ 16 మైనస్ 18 కదండి. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది? ఇప్పుడు మనం బార్ వింకిలం తీసేస్తే, బార్ అంటే ఇది బార్ తీసేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 42 మైనస్ 35 ఎంత అండి? 7 కదా. అంటే ఇక్కడ మనకు 7 అనేది వస్తుంది. ఓకే, 7 అనేది వస్తుంది. తర్వాత మనకు 23 అలానే ఉండి, సో 34 ఉంది కదా, 34 అలా ఉంచుకొని మైనస్ ఇది ఎంత అవుతుందండి? 18 మైనస్ 7 ఎంత అవుతుంది? 11 అవుతుంది ఇక్కడ మనకి కదా, ఈ 11 అవుతుంది. ఈ 11, 16 మైనస్ 11 ఎంత వస్తుంది మనకి? అప్పుడు 11గా వస్తుంది మళ్ళీ, సారీ 5గా వస్తుంది. ఇక్కడ 5 తీసేసుకుంటాం. సో 23 మైనస్ ఇది 34 మైనస్ 9 ఎంత అండి? 29. సో 23 మైనస్ 29 ఎంత? ఈజ్ ఈక్వల్ టు మనకు మైనస్ 6గా వస్తుంది. ఈ విధంగా అంటే లోపల నుంచి మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. డైరెక్ట్ ఫస్ట్ నుంచి వెళ్ళాం అన్నట్టు. ఓకే, సో అంటే ఏదైతే మనకు బార్ నుంచి వి బోర్డ్ మాస్లో ఇలా ఉంది కదండి. సో మనం పైనుంచి కిందికి మనం ఇలా స్క్రోల్ అవుతూ ఆన్సర్ని సాల్వ్ చేయాలండి. అప్పుడు మనకు వచ్చేది ఆన్సర్ ఇలా. సో ఇది చాలా గమనించండి, మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 78 తీసుకుంటాం ఇచ్చిన క్వశ్చన్లో. ఇక్కడ 3 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ డివిజన్ ఉందండి, చూడండి ఒక్కసారి. అదేవిధంగా 9 మైనస్, ఇక్కడ చూడండి 26 మైనస్ 41 ఉంది. అంటే 26 మైనస్ 41 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి మనకి? ఓకే, ఎంత వస్తుంది? 15
వెరీ గుడ్ 15 వస్తుంది. కానీ ఇక్కడ మనకు పెద్ద నెంబర్కి ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేస్తే ఓకే, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేస్తే మనకు మైనస్ వస్తుంది వాల్యూస్ నంబర్ లైన్ పైన ఉన్నట్టు. ఓకేనా? సో నంబర్ లైన్ తెలుసు అనుకుంటా మీకు అందరికీ. సో ఓకే, నంబర్ లైన్ తెలిస్తే దాని ప్రకారం మనకు -5 వస్తుంది. అంటే -15 వస్తుంది. అంటే ఇక్కడ -15 వస్తుంది. ఇక గుర్తుంచుకోండి, ఈ మైనస్ ఉంది ఇక్కడ మళ్ళీ. ఓకే, మనకు వచ్చే ఆన్సర్ ఎంత? -15. అది గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చేయాల్సిన పని అదే అన్నట్టు. ఓకేనా? సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. 78 ఈజ్ ఈక్వల్గా తీసుకుంటే మైనస్ ఇది 3 ఇంటూ 2 డివైడెడ్ బై, సో ఇది ఎంత అవుతుంది అప్పుడు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ అవుతుంది. 9 ప్లస్ 15 ఎంత? 25గా వస్తుంది మనకి ఆన్సర్. సారీ 24గా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మనం మిస్టేక్ చేసినాం అనుకోండి, ఆన్సర్ మొత్తం పోతుంది. ఓకే, సో ఇప్పుడు 78 మైనస్ ఉంది ఇక్కడ. 78 మైనస్ తర్వాత ఏముంది ఇక్కడ మనకి? ఇంటూ 3 అంటే ఇంటూ 2 డివైడెడ్ బై 24 ఉంది. ఫస్ట్ ఇది సాల్వ్ చేసుకోవాలండి. ఓకే, డివిజన్ సాల్వ్ చేసుకోవాలి. తర్వాత బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ క్లోజ్ అయిపోతాయి, అంటే మీసాల బ్రాకెట్లు ఇవన్నీ అవి తీసేస్తాం తర్వాత. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 78 మైనస్, ఇప్పుడు మనకు క్యాన్సలేషన్స్ ఉంటే మనకు క్యాన్సలేషన్ చేసుకోండి. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2గా వస్తుంది. డివైడెడ్ బై 24 ఉంటుంది కదా. ఓకే, 2 1 జా, ఇప్పుడు చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత ఉంది? 8 అవుతుంది కదా. సో ఈ 8 3 జా ఎంత అండి? 24. వెరీ గుడ్. మళ్ళీ ఇక్కడ 3 1 జా 3 1 జా వస్తుంది మనకి. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 78 మైనస్ ఇక్కడ ఎంత ఉందండి? 3 3 జా 9 ఉంది. సో 9 వస్తుంది ఇక్కడ మనకి. అదేవిధంగా ఇక్కడ 2 కదండి మనకి, ఇంకో 2 మల్టిప్లికేషన్లో ఉంటుంది కదా. సో ఇక్కడ 2 వస్తుంది మనకి. సేమ్ 9 2 జా ఎంత అండి? 18. సో -78 ఎంత వస్తుందండి ఆన్సర్ మనకి ఇక్కడ? 60గా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్లలో ఉంటుంది, మీకు ఆప్షన్లలో వస్తుంది. ఇదంతా ఏంటంటే నేను మీకు లైక్ బ్యాక్గ్రౌండ్లో జరిగే వరకు చెప్తున్నాను, మీరు డైరెక్ట్ అక్కడే చేయాల్సి వస్తుంది. ఎగ్జామ్లో ఈ విధంగా చేయాలని చెప్తున్నాను. మీరు ఇమాజిన్ చేసుకొని తగడగా తొందరగా చేసేయాలి. మీకు ఎంత తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారో, 15 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మనం ఒక క్వశ్చన్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. సొల్యూషన్ ఏ విధంగా వస్తుందంటే, మనకు క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, 84 డివైడెడ్ బై -5 ప్లస్ -4 అని హాఫ్ అని ఒకటి వచ్చింది. ఇందులో మనకి ఇది గుర్తుంచుకోండి, నేను హాఫ్ అని చెప్పాను మీకు ఆల్రెడీ వి బోర్డ్ మాస్లో. అదేవిధంగా 32 డివైడెడ్ బై, ఇక్కడ మళ్ళీ దాంట్లో మళ్ళీ ఇక బ్రాకెట్ వచ్చింది ఒకటి, దాంట్లో -16 డివైడెడ్ బై -2 అని వచ్చింది. ఇక్కడ మనం క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ లోపల నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లోపల నుంచి సాల్వ్ చేస్తే ఇక్కడ -16 ఉంది డివైడెడ్ బై -2 ఉంది. క్యాన్సిల్ చేసి ఎంత వస్తుందండి? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 8 16 వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటి క్వశ్చన్లలో 1 మార్క్ కానీ మనకు ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 మార్క్ ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. అంటే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేయండి. తెలియని వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, వి బోర్డ్ మాస్ రూల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుందండి? 8 వస్తుంది కదా. ఓకే 8. మళ్ళీ ఇక్కడ ఏముందండి మనకి? 32 ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ మధ్యలో డివైడెడ్ కూడా ఉంది. అంటే 32 డివైడెడ్ బై మళ్ళీ 8 చేయాలి మళ్ళీ. సో 8 4 జా 32 వస్తుంది. అంటే 8 1 జా 8, 8 4 జా 32. అంటే ఈ టోటల్ వాల్యూ మనకి ఎంత వస్తుందండి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 అనే వాల్యూ వస్తుంది. ఓకే, సో అంటే ఈ 32 డివైడెడ్ బై 16 మైనస్ డివైడెడ్ బై ఇదంతా ఉంది కదండి. సో ఇదంతా మనకు వాల్యూ 4గా వస్తుంది. తర్వాత మళ్ళీ హాఫ్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ క్వశ్చన్ రాసుకుంటాను. 84 డివైడెడ్ బై -5 ప్లస్ -4 హాఫ్. ఓకే, హాఫ్ ఉంది. సో హాఫ్ 4 వస్తుంది ఇక్కడ. ఓకే, హాఫ్ తర్వాత 4 వస్తుంది. హాఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. డివైడెడ్ బై -5 ప్లస్ 4 -4 ఇంటూ +4, ఇది +4 వస్తుందండి. ఇది మల్టిప్లికేషన్ చేయడం. హాఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేసుకోవడం. ఓకే, సో ఇప్పుడు 4 4 జా ఎంత వస్తుందండి? 16 వస్తుంది. ఈ మైనస్ ఉందిగా, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే 84 డివైడెడ్ బై -5 ఏమవుతుంది? మైనస్ ఇదంతా 4 4 జా 16 వస్తుందండి. ఒక్క ప్లేస్లో మిస్టేక్ చేసినా మొత్తం ఆన్సర్ పోతుంది. అంటే ఈ ప్లేస్లలో కానీ ఎక్కడ మిస్టేక్ చేసినా ఆన్సర్ మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఈ మల్టిప్లికేషన్ హాఫ్ యూజ్ చేయడం, ఈ బ్రాకెట్స్ని రిమూవ్ చేసుకుంటూ రావడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకు? ఇది వచ్చింది కదా, ఇది -21 వస్తుంది ఇక్కడ మనకు. ఓకే, -5 -16 -5 -16 అనేది -21గా వస్తుంది. ఇది నంబర్ లైన్ పైన నెగిటివ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనకు మైనసే వస్తుంది. ఓకే, సో అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 84. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా అండి. సో మనం డివైడెడ్ బై -21 ఇస్తాం. ఓకే, 21 1 జా 21 4 జా వస్తుందండి. అంటే -4 అనే ఆన్సర్ వస్తుంది మనకి ఇక్కడ.
ఈ క్యాన్సలేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు ఇలాంటివి చేసేటప్పుడు, స్పీడ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. డివిజన్ చేయడం కానీ సబ్స్ట్రాక్షన్ చేయడం కానీ ఎంత తొందరగా చేయగలిగితే మనకు అంత తొందరగా మనకు క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో అడుగుతారండి, ఖచ్చితంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో అడుగుతారు. చిన్నవి, చాలా చిన్నవి, చాలా ఈజీ క్వశ్చన్స్. సొల్యూషన్ చేస్తే ఇక్కడ 96లో 2/3 వంతు ఎంత అని అడిగాడు. అంటే 96లో 2/3 వంతు అంటే ఇలా చేసేసుకోవాలి, క్యాన్సలేషన్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? 3 3 జా అండ్ ఎంత వస్తుందండి? 3 2 జా 6 కదా. సో ఇప్పుడు మనకు 32 ఇంటూ 2 వస్తుంది. 2 అనేది 64. 2 2 జా 4, 2 3 జా 6 ఇక్కడ మనకి. అంటే 64 అంటే 96లో మనకు ఏమడుగుతున్నాడు? 2/3 వంతు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 3 పాళ్ళు చేస్తే దీన్ని ఇప్పుడు మనకు 2 పాళ్ళు అడిగాడు, 3 పాళ్ళు వేయాలి. మొత్తం 3 పాలు అంటే మనకి ఎంత వస్తుంది? 32, 32, ఓకే 32, ఈ 3 పాలు ఇలా మనకు రెండే అడిగాడు. అంటే మొత్తం టోటల్ వాల్యూ ఎంత? 64గా వస్తుంది. సో అదే ఆన్సర్ అండి ఇక్కడ మనకి. ఈ సిక్స్త్ క్వశ్చన్ మీరు చేయొచ్చు ఆల్రెడీ. 66లో ఎంత? 1/3 వంతు కావాలి మనకి. అంటే 66 ఇంటూ 1/3 చేయండి. 3 1 జా అండ్ 3 2 జా 3 2 జా అంటే 22. ఓకే 1/3 వాల్యూ ఎంత అంట? 22 అండి ఇక్కడ మనకి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతానండి డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. డివిజన్ ఉంది, మళ్ళీ ఆల్రెడీ డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు 7/16 అనేది ఒకటి ఉంది ఇక్కడ, ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ డివిజన్ ఉంటే నేను ఒక విషయం చెప్తాను ఏంటండి, A/B డివైడెడ్ బై C/D ఉంది అనుకోండి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే A/B డివైడెడ్ బై C/D రాసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో ఇది పైకి వెళ్తే న్యూమరేటర్లో, సో A/B ఇంటూ D/C అవుతుందండి. సో ఈ విధంగా రాస్తే ఇప్పుడు ఒకవేళ ఇది డినామినేటర్లో ఉంది అంటే రివర్స్ అయిపోతుంది. అంటే 30 ఇక్కడ మనకి ఇంటూలో మారిపోయినప్పుడు ఇది D అనుకోండి. D అంటే 32 పైకి వస్తుందండి. 32/28 అవుతుంది. ఇది కూడా సేమ్ అండి, ఈ ఏరియాలో కూడా ఇంటూ ఎంత వస్తుంది? 8/4 వస్తుంది. అంటే రివర్స్ అయిపోతుంది, అంటే 8/4 వస్తుంది. అంటే ఇక్కడ మనకు డివైడ్లో ఉన్నప్పుడు ఏదైతే ఉందో అది ఇంటూలోకి మారేటప్పుడు ఏమవుతుంది అనే ఫ్రాక్షన్, అది భిన్నం ఏమవుతుంది అంటే రివర్స్ అయిపోతుంది. ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు క్యాన్సలేషన్ చేయాలండి. సో 16 1 జా 16, 2 జా 32, ఇక్కడ 7 1 జా 7 4 జా, ఓకే 7 4 జా వచ్చింది. ఇంకొకటి ఏంటండి 4 1 జా 4 2 జా, ఇక్కడ ఇది 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 2 2ల 4, 4 4 జా 4/4 ఉంది. 4 1 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4 ఉందండి ఇక్కడ, ఇంకా అందుకే ఇక్కడ రాసేస్తున్నాను డినామినేట్లో. ఎంత అండి ఆన్సర్ మనకి? టోటల్ ఆన్సర్ 1 వస్తుంది ఎప్పుడు ఇవి తీసుకున్నప్పుడు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనకు 1 మార్క్ ఎక్కడికి పోదండి, 1 మార్క్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఓకే అదేవిధంగా క్యాన్సిలేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి నేర్చుకోండి. అది ఎప్పుడు వస్తుందంటే మనం టేబుల్స్ కానీ ఎక్కాలు కానీ ఖచ్చితంగా ఫుల్ టైంలో, అంటే ఒక 1 to 20 వరకు కంపల్సరీగా నేర్చుకున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మ్యాక్సిమం దీంట్లో నుంచే వస్తాయండి నంబర్స్. అంటే ఈ నెంబర్స్ తెలిసి ఉంటే మనం ఏదైనా ఈజీగా క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి 7th క్వశ్చన్, ఇక్కడ మనకు ఖచ్చితంగా వి బోర్డ్ మాస్ యూజ్ చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటిది? వి బోర్డ్ మాస్ లేకుంటే బోర్డ్ మాస్ యూజ్ చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే చేసేది చిన్న కనబడుతున్న క్వశ్చన్ మనకి ఇందులో వి బోర్డ్ మ్యాథ్స్ యూజ్ చేయాల్సి వస్తుందండి. ఏ విధంగా చేయాలో చెప్తాను నేను, చూడండి. సో ఫస్ట్ మనకు ఇక్కడ వి బోర్డ్ మ్యాథ్స్లో బ్రాకెట్స్ అయితే లేవు, ఆఫ్ లేదు. ఇక్కడ ఇంకేముంది? డివిజన్ ఉంది. ఫస్ట్ డివిజన్ చేయాలండి. అంటే మనకు డివిజన్ ఎక్కడెక్కడ కనబడుతుంది? ఇక్కడ డివిజన్ కనబడుతుంది, ఇక్కడ డివిజన్ కనబడుతుంది. ఈ రెండు ఏరియాలో డివిజన్ చేయాలి. సో ఫస్ట్ 3 + 4/2 చేయాలి, ఇంటూ 3 వస్తుంది. ఇక్కడ కూడా డివైడెడ్ బై 4 + 3 ఇంటూ ఇది ఏమవుతుందండి? 2/3 వస్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ 2 1 జా 2 2 జా వెళ్ళిపోతుంది మనకి. సో ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ 3 1 జా, ఇక్కడ 3 1 జా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే తర్వాత మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో ఇది మల్టిప్లికేషన్లో ఉంది కదండి, 4/2 ఇంటూ 3 అనేది. సో ఈ రెండు మనం చేస్తాం మళ్ళీ. ఇక్కడ కూడా 3 ఇంటూ 2/3 ఉంది కాబట్టి ఇది కూడా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాం. తర్వాత మనకు మిగిలింది ఏంటి? 3 ప్లస్ ఇక్కడ 2 మిగులుతుందండి. అంటే 2 ఇంటూ 3 మిగులుతుంది ఈ ఏరియా. అంటే 2 3 జా ఎంత అండి? 6 డివైడెడ్ బై ఇక్కడ చూడండి 3 3 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ 1 ఉంటుంది. 2 1 జా 2 అవుతుంది ఈ ఏరియాలో. అంటే 2 × 2 ఇక్కడ +4 ఉంది. +4 అంటే ఎంత అండి? 2 + 4 6 అవుతుంది ఇక్కడ మనకి. అంటే 9/6గా వస్తుంది ఆన్సర్. ఇది 3 2 జా, ఇది 3 3 జా వస్తుంది. అంటే మనకు 3/2 అనేది ఆన్సర్ ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. ఏం లేదండి, ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈ బోర్డ్ మాస్ ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత లేకుంటే సబ్స్ట్రాక్షన్. ఒకవేళ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అని ఇచ్చాడు అనుకోండి, అది చేయాలి, మైనస్ ఇస్తే. ఈ విధంగా 7th క్వశ్చన్ ఫైండ్ అవుట్. మనం 8th వెళ్దాం. సో 8th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? 11 20 డివైడెడ్ బై √(x) =
ఓకే, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 8 అండి, 80 అండి ఇది క్వశ్చన్. సో 80 ఇచ్చాడు. సో ఇది ఇక్కడ రాసుకోవడం, ఇది పైకి రాసుకోవడం. ఎట్లా అంటే డినామినేటర్లో ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్కి వెళ్తే న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్లో ఉంది ఇటు వస్తే డినామినేటర్కి వస్తుంది. అంటే ఎలా అంటే 120 డివైడెడ్ బై 80 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వస్తుందండి. సో నేను 8 క్యాన్సిల్ చేసేస్తున్నా అండి. సో ఇక్కడ 112 అంటే 112 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వస్తుందండి. సో మనకి ఇక్కడ ఏ టేబుల్ వెళ్తుంది? ఓకే, సో ఇది 81 జా 8 14 జా వస్తుందండి, 14 8 14 8 జా 112 ఇలా వస్తుందండి. అంటే ఇక్కడ కూడా మనకు ఈజీగా రావాలి. సో 14 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అని వస్తుంది. కానీ మనకు పాయింట్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటండి? ఎక్స్ వాల్యూ రాయాలి. కాబట్టి ఎక్స్ అనేది స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్లో ఇక్కడ స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 14 వస్తుందండి, 14 ఇంటూ 14 వస్తుంది. దీని ఆన్సర్ ఎంత? 156 అని, సారీ 196 అనేది వస్తుంది. 14 14 జా 196 ఆన్సర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 196 దీని ఆన్సర్. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది 9th క్వశ్చన్ అండి. సొల్యూషన్ చూద్దాం. దీనికి సొల్యూషన్ నేను ప్రీవియస్ వీడియోలో ఒక ఫార్ములా చెప్పానండి. ఏంటంటే ఏం ఫార్ములా అండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని ఒక ఫార్ములా చెప్పాను. దీని ప్రకారం మనం దీన్ని విడదీసుకోవచ్చు. సరే, ఎట్లా విడదీసుకోవచ్చు అంటే చెప్తున్నానండి. సో ఇది ఏంటి చూడండి, ఇక్కడ మనకి ఏ ఇంటూ ఏగా ఉంది కదా, దీన్ని ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇది బి ఇంటూ బీగా ఉంది, అంటే ఇక్కడ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే మనం ఏం చేయొచ్చు, దీన్ని బీ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 2 డివైడ్ బై 5 అంటే ఈ విధంగా ఉంది, అంటే బి ఇంటూ బీ లాగా ఉంది. మైనస్ ఇక్కడ ఏ ఉంది కానీ బి లేదా, బి లేదు. కాబట్టి ఇక్కడ దీన్ని బి లాగా మార్చుకోవాలి, అంటే 2 ఇంటూ 2గా రాసుకుంటున్నా. ఇందులో ఒక 2 ఉంది కదండి, అది ముందర పెట్టేసుకొని ఈ ఏని రాసుకుంటున్నా. అదేవిధంగా ఇంటూ ఇందులో బి ఏదైతే బి 2/15 వాల్యూ ఉంది కదా, అంటే ఇక్కడ కూడా ఒక 2 ముందరకు రాసేస్తే అది మిగతా వాల్యూ ఏమవుతుంది? బి వాల్యూ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను ఎలా రాస్తాను అంటే 17 డివైడెడ్ బై 15 హోల్ స్క్వేర్ రాస్తాం, అవునా? సో తర్వాత ఏం చేస్తాం? 2/15 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. తర్వాత మైనస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి? 17/15 అండ్ బి వాల్యూ ఎంత అండి? మనకి ఇక్కడ 4/15 అంటే 2/15, అంటే ఒక 2 ముందరికి వెళ్ళిపోయింది కాబట్టి 2/15. సో ఇది. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వస్తుంది. అంటే ఏ అంటే ఏంది? 17 డివైడెడ్ బై 15 మైనస్ బి అంటే ఎంత అండి? 2 డివైడెడ్ బై 15 హోల్ స్క్వేర్ వస్తుంది అప్పుడు. సో దీంట్లో ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి డినామినేటర్స్ ఏంది? 15 ఉండేగా, ఎల్సిఎం కూడా 15 వస్తుంది. 17 మైనస్ 2 15 వస్తుంది హోల్ స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్లో 17 మైనస్ 2 ఉంది కదా, ఇక్కడ 17 మైనస్ 2 వస్తుంది. యాక్చువల్లీ దాని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 15 వస్తుంది. 15 1 15 1 క్యాన్సిల్ అయిపోతే మనకు 1 వస్తుంది. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఆన్సర్. అంటే దీని టోటల్ వాల్యూ ఎంత? మనకి 1గా వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నా 10th క్వశ్చన్ చూస్తే ఇక్కడ సొల్యూషన్ ఈజీగా చెప్పచ్చు దీన్ని. ఇక్కడ ఇది ఎంత అండి? 256 కదా, 256ని 2లో రాస్తున్నప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నప్పుడు 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 జా 32 32 జా 64. ఓకే, 64 2 జా 128 128 2 జా 256 వస్తుంది. అంటే ఎన్ని 2లు అండి? 1 2 3 4 5 6 7 8. అంటే దీన్ని 2 పవర్ ఆఫ్ 8 అని రాసుకుంటాను. హోల్ పవర్ ఆఫ్ 0.16 ఉంది. అదేవిధంగా ఇంటూ ఇక్కడ దీన్ని 2 పవర్ ఆఫ్ ఎంత రాసుకోవచ్చు? 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16, అంటే 2 పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చు. హోల్ పవర్ ఆఫ్ ఎంత ఉంది? 0.18 ఉంటుంది. సో ఇలా రాస్తున్నప్పుడు దీని పవర్ ఆఫ్ 16 ఉంది కదండి, 16 8 జా ఎంత అండి? 128 కదా, అంటే 2 పవర్ ఆఫ్, అంటే ఇది ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ అనే ఒక ఫార్ములా యూజ్ చేస్తే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అవుతుందండి. అదే దాని ప్రకారం ఇక్కడ 8 ఇంటూ 0.16 అవుతుంది, 8 ఇంటూ 0.16 అవుతుంది. అదేవిధంగా ఇంటూ 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 0.18 అవుతుంది ఇక్కడ. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందండి? 2 పవర్ ఆఫ్ 128 అంటే 1.28 అని వస్తుంది. అంటే 16 8 జా 128. సో అలాగే 18 4 జా ఎంత అండి? 72, అంటే 0.72 అనేది వస్తుంది ఇక్కడ మనకు పైన ఇది పవర్లో. సో ఇప్పుడు బేసిస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడెడ్ అన్నట్టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ అనేది ఒక ఫార్ములా ఉంటుంది కదా, దీని ప్రకారం మనం యాడ్ చేసుకోవాలి. ఇవి పవర్స్ని మాత్రమే యాడ్ చేయాలి, కింద 2 అలానే ఉంటుంది. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 1 పవర్ ఆఫ్ 2.8 ఉంది కదా, 1.28 ఉంది. సో ఇక్కడ ఎంత వస్తుంది? 1.28 ప్లస్ 0.72, అంటే 2 ఇది యాడ్ చేస్తే మనకి 2 వస్తుంది పైన. 1.28 0.72, ఇది ఎంత వస్తుంది? 0 1 అండ్ 3 ఇది 10 అవుతుంది, ఇక్కడ 0 ఇక్కడ 1 వస్తుంది.
1 + 1 2 అవుతుంది, అంటే 2 అవుతుంది పవర్లో. అంటే 2 పవర్ ఆఫ్ 2 ఎంత ఉంటుందండి? 4 అవుతుంది ఆన్సర్ మనకి. ఇది 4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సొల్యూషన్ ఏమవుతుందండి ఇక్కడ మనకి 75/x x/12.5 ఇచ్చాడు. ఇది x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు ఇక్కడ మనకు x విలువ ఎంత అంటే, సో ఇక్కడ మనకు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే x² 75 ఇంటూ 12.5 వస్తుంది. ఓకే, 12.5 వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఆన్సర్ ఇప్పుడు? ఇది 75 ఇంటూ 12 2 జా 24 24 25 25 డివైడెడ్ బై 2 వస్తుంది మనకి. ఓకే, సో 25 డివైడ్ బై ఇది x² దీన్ని ఇంకేం రాసుకోవచ్చు? 3 ఇంటూ 25 ఇంటూ 25 ఇంటూ డివైడెడ్ బై 2గా రాసుకోవచ్చు ఈ మొత్తంని. ఇది 3 ఇంటూ 3 25 జా 75 వస్తుంది కదా. సో ఈ విధంగా ఇక్కడ x² అప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ ఇది 25² అవుతుందండి, డివైడెడ్ బై 2 అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ రూట్ని ఇటు పంపిస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. అంటే x మనకు ఎంత వస్తుంది అంటే ఆన్సర్ √3 ఇంటూ 25² డివైడెడ్ బై 2 వస్తుంది. ఈ 25² బయటకు వచ్చేస్తే x 25 వస్తుంది. ఓకే, 25 ఇంటూ √3/2 అనేది వస్తుంది. ఇది మనకు ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే, x వాల్యూ ఎంత? x మనకు 25 ఇంటూ √3/2. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ 48 ఉంది అండ్ డివైడెడ్ బై 12 ఇంటూ 9/8 హాఫ్ ఉందండి చూడండి, అందుకే ఇంపార్టెంట్ అన్న. 4/3 ఉంది అండ్ డివైడెడ్ బై 3/4 ఉంది, మళ్ళీ హాఫ్ ఉంది. ఓకే, హాఫ్ అంటే మనం ఇంటూ రాసుకుంటాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే 48 డివైడెడ్ బై 12 ఇంటూ మనం ఏం చేసుకోవాలి? హాఫ్ ఉన్న ప్లేస్లో అంటే 9/8 ఇంటూ రాసుకోవాలి. హాఫ్ అంటే 4/3. ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ కూడా 3/4 వస్తుందండి. ఇక్కడ మల్టిప్లికేషన్ హాఫ్ అంటే, సో ఇది మల్టిప్లికేషన్గా తీసుకుంటాం. ఓకే, సో మల్టిప్లికేషన్ తర్వాత ఎంత ఉంది? 2/3 ఉంది. సో క్యాన్సిలేషన్ చేసుకొని మనం ఫార్వర్డ్ అవుదాం ముందరికి. సో 3 1 జా 3 1 జా వెళ్ళిపోతుంది. ఇక్కడ 3 1 జా ఇక్కడ ఎంత అండి? 3 3 జా వెళ్ళిపోతుంది. సో 4 1 జా 4 2 జా వెళ్ళిపోతుంది. ఓకే, మనకు మిగిలింది ఏంది? 48 డివైడెడ్ బై 12 ఇంటూ ఓకే 12 ఇంటూ ఇక్కడ మనకు మిగిలింది ఏంది? 3/2 మిగులుతుందండి. ఈ ఏరియాలో ఇది 3 ఇది 2 మిగులుతుంది, 3/2 అండ్ డివైడెడ్ బై 1/2 అండి. 2 1 జా 2 2 జా పోతుంది కాబట్టి 1/2 మిగులుతుందండి. సో ఇక్కడ ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనకు 48 డివైడెడ్ బై 12 ఇంటూ ఇది ఎంత వస్తుందండి మనకు? 3/2 ఇంటూ అంటే డివిజన్ ఉంది కదండి, ఇది పోతే మనకి ఇంటూ 2/1 వస్తుంది కదా. సో ఇది 3 1 జా 2 1 జా 2 1 జా క్యాన్సిల్ అయిపోతుంది మనకి కంచెలి. 48 డివైడెడ్ బై 12 ఇంటూ ఎంత వస్తుందండి ఇక్కడ మనకు వాల్యూ? జస్ట్ 3 మిగులుతుందండి, 3. సో చూడండి బోర్డ్ మాస్ రూల్లో మనకు ఫస్ట్ ఏం వస్తుందండి? ఓకే, డివిజన్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాతనే మల్టిప్లికేషన్ చేయాలి. అట్లయితేనే ఆన్సర్ వస్తుంది. లేకుంటే 12 3 36 చేసి మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇదంతా మళ్ళీ మనకు ఆన్సర్ తప్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా నేను? 48 డివైడెడ్ బై 12 చేసి ఇంటూ 3 చేస్తున్నా. ఓకేనా? సో 48/12 చేసి ఇంటూ 3 చేస్తున్నా. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 12 1 జా 12 వస్తుంది. ఇక్కడ 12 4 జా 48 అంటే 4 3 జా ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. అంటే 12 ఇదా ఆన్సర్ ఇక్కడ మనకు 12 అనేది దీని టోటల్ వాల్యూ. ఓకే, 12 ఆన్సర్ ఇక్కడ. సో ఇది అండి ఆన్సర్ ఇక్కడ. 13కి వెళ్దాం. సో 13th వన్ సొల్యూషన్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీ ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా సరే ఇవి చాలా ఇంపార్టెంట్గా ప్లే చేస్తాయి రోలు. ఓకే, దీన్ని ఎలా చేద్దామా అనేది సింపుల్గా చూద్దాం. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది చేయడం. సో ఇలాంటిది కానీ ఇది సింపుల్ ట్రిక్లో చెప్పేస్తా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇది 99 35/36 ఇంటూ 72 ఉంది కదా. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా గుర్తుంచుకోండి 1.5 అంటే ఎంత అండి? ఓకేనా, 1.5 అంటే 1 పైన హాఫ్ కేజీ లైక్ అంటే మొత్తం కలిపి 1500 గ్రామ్స్ అలా తీసుకుంటాం కదా. సో ఇది కూడా ఇక్కడ 1 + 1/2 అని కూడా రాసుకోవచ్చు. ఏది దాన్ని ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ 1/2ని ఎలా అంటే చూడండి 2 1 జా ఎంత అవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే 2 1 జా 2 2 + 1 3 అవుతుంది, 3/2 అవుతుంది. ఇది కూడా 1 + 1/2 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? 2 1 జా 2 చేస్తాం అండ్ +1 3 అవుతుంది, అంటే 3/2 అవుతుంది ఇది కూడా. అంటే ఇట్లా రాసుకున్నా ఇలా రాసుకున్నా మనకు రెండు వాల్యూస్ సేమ్గా వస్తాయి. సో ఇదాన్ని కూడా నేను ఏం చేస్తాను అంటే ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ 99 + 35/36గా రాసుకుంటా ఇంటూ ఓకే 72గా రాసుకుంటా. ఓకేనండి, అర్థమైందా? సో నేను ఈ విధంగా రాస్తున్నాను, ఏంటి 1 + 1/2 లాగా ఇలా. సో దీని తర్వాత ఏం చేస్తా అంటే ఈ 72 అని మల్టిప్లై చేస్తాయి రెండింటిని.
అంటే ఏమొస్తుంది 99 ఇంటూ 72 వస్తుంది ఒకటి, ప్లస్ 35/36 ఇంటూ 72 వస్తుంది ఒకటి. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు దీన్ని 36 1 జా 36 2 జా 72గా రాసిస్తా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 72 ఉంది కండి, 72 రాసుకొని ఇక్కడ 99ని నేను 100 మైనస్ 1 అని రాసుకుంటా. అండ్ ప్లస్ ఇది 35 2 జా ఎంత వస్తుందండి 70గా వస్తుంది. ఇప్పుడు 72 ఇంటూ ఇది మల్టిప్లై చేసి ఏమవుతుంది 72 100 అవుతుంది కదా, మైనస్ 72 1 జా 72 అవుతుంది, ఇక్కడ ప్లస్ 70 ఉంది. ఇక్కడ -72 + 70 ఎంత అవుతుందండి -2గా వస్తుంది. మనకు -2గా ఆన్సర్ వస్తుంది. అంటే 7×200 -2 = ఎంత అవుతుంది మనకి 7198 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. 7198 అనేది మనకు ఆన్సర్ ఇక్కడ. సో ఇది సింపుల్గా చేయొచ్చు 7198 అనేది. నేను మీకు ఎలాబరేట్గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వడానికి. ఓకేనా? సో ఇది 1 సెకండ్ క్వశ్చన్. ఇక్కడ 14th క్వశ్చన్ చూడండి సొల్యూషన్. సో పైన ఏమున్నాయండి మనకు 12 + 12 + 12 అంటే న్యూమరేటర్లో. అంటే ఇక్కడ మనకు 4 12 ఉన్నాయి, అంటే 4 × 12 రాసుకోవచ్చు కదా, అండ్ /12 కూడా రాసుకోవచ్చు దీన్ని, అండ్ డివైడెడ్ బై, సో ఇది 8 + 8 + 8 అంటే ఎన్ని ఉన్నాయండి 4 8s ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేసుకోవాలి, డైరెక్ట్ 4 8 రాసుకోవద్దండి, ఎందుకంటే ఇది సపరేట్గా ఉంది 8/8 అనేది చూడండి. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 3 8s ఉన్నాయి, అండ్ ప్లస్ ఇక్కడ మనకి ఎంత వస్తుందండి ఇది ప్లస్ 8/8 వస్తుంది. 8 1 8 1 క్యాన్సల్ అయిపోతుంది, 1 వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత రాసుకోవచ్చు ఇది మనం ఇక్కడ 12 1 12 రాసుకోవచ్చు, అంటే 4 వస్తుంది మనకి న్యూమరేటర్లో, క్యాన్సల్ అయిపోతుంది. అదేవిధంగా 3 8 ఎంత అండి 24 ప్లస్ 1 వస్తుంది, ఇక్కడ ఈ 1 ఉంటుంది కదా మిగులుతుంది. సో 4 ఎంత వస్తుంది ఆన్సర్ 25 అనేది ఆన్సర్ వస్తుంది మనకి. సో ఇంకో చిన్న క్వశ్చన్ ఉంది అండి, ఇది మీరు చేస్తారనుకుంటా. మీరు చేసి నాకు దీని సొల్యూషన్ పంపిస్తారా, లేకుంటే నేనే చేయాలా? సరే నేనే చేస్తాను. 60 అంటే 60/12 ఇంటూ ఇది ఎంత వస్తుందండి 5 వస్తుంది కదా మనకు, 10/2 అంటే మనకు 5 వస్తుంది ఆన్సర్. ఈ 5 16 - 5 అంటే 11 వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, డివైడెడ్ బై మళ్ళీ 11 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నా. ఇది 60/12 రాసుకోవచ్చు ఇక్కడ. ఇది ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ చేయాలి బోర్డ్ మాస్ ప్రకారం. ఓకే, బోర్డ్ మాస్ ప్రకారం ఏం చేయాలి మనం డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఇప్పుడు చేయం మనం. ఓకే, డివిజన్ చేసినాక చేస్తాం. ఇంటూ ఇక్కడ 11/11 ఉందండి, ఇగో ఈ ఏరియా ఇక్కడ 11 ఉంది కదా, మనకు ఆన్సర్ 11 వచ్చింది కదా దీని నుంచి. ఓకే, సో 11/11 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంటే 12 1 జా 12 5 జా 60. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి 5 వస్తుంది నా ఆన్సర్. ఇంకోటి 16th వన్ అండి సొల్యూషన్. ఇది చాలా ఈజీ. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తాం డివిజన్ చేసేస్తాం డివిజన్లు ఇక్కడ. అంటే ఇది ఎంత అవుతుందండి మనకి 26/2 ఎంత అవుతుంది 13 అవుతుంది. డివిజన్ తర్వాత ఏంటండి మల్టిప్లికేషన్, అంటే 13 4 జా చేయాలి కదా. సో 13 4 జా ఎంత అండి 52. ఇక్కడ చూద్దాం రాద్దాం 50/30 - 25 -32. సో ఇది ఎంత వస్తుంది మనకి ఇక్కడ 26 అంటే 26/13 13 4 జా 52 అంటే 32 - 52 వస్తుంది ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది 50/30 ఓకే 25. సో ఇది ఎంత వస్తుంది ఆన్సర్ మనకి ఇక్కడ 32 మైనస్ ఎంత అండి 52 కదా, అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ మనకి చెప్పండి తొందరగా 20 వస్తుంది. వెరీ గుడ్, -20 వస్తుంది ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది 50/30 ఉంది కానీ 30 అలా రాసుకొని ఇది ఎంత అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మనకు 25 + 20 ఎంత అవుతుంది మనకు 45 అవుతుంది. సో 50/ ఇది ఎంత వస్తుంది మనకి 15 వస్తుంది. ఎంత 15 -15 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ ఎంత మనకు 50/- -15 అనేది ఆన్సర్ వస్తుంది. మీకు క్యాన్సిల్ చేయొచ్చా అండి ఏమన్నా, ఇక్కడ మనకు 5 3 జా 5 10 జా అంటే -10/3 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. సో నేను 17th వన్ అండి. ఇలాంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మనకు చాలా ఎగ్జామ్స్లలో అడుగుతాడు. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా 1 మార్క్ మనకి ఇక్కడ పొడగొట్టుకోవద్దు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ 3 1 జా ఎంత అవుతుందండి 3 1 జా 3 అవుతుంది. 3 + 2 ఎంత అవుతుందండి మనకు 3 + 2 అంటే ఎంత అవుతుందండి 5 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 5/3 వస్తుందండి, 5/3 వస్తుంది. ఎక్కడ ఈ 1/5/3 ఉంది, కానీ మనకు ఇప్పుడు ఎట్లా అంటే a/5/3 ఉందనుకోండి. సో ఇది ఇక్కడ 1 ఉన్నట్టు, అంటే న్యూమరేటర్లో a/1 ఉన్నట్టు. సో ఇది రివర్స్ అయితే ఏమవుతుంది అప్పుడు 3a/5 అవుతుంది. ఓకే, 3a/5 అవుతుంది. ఇక్కడ మనకి ఇది కూడా సేమ్ అండి, ఈ 3 పైకి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ స్టెప్లో మనకి ఏమొచ్చింది కింది దాంట్లో మనకి కింది నుంచి సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ మనకు 5/3 వస్తుంది ఈ టోటల్ వాల్యూ.
ఓకే, టోటల్ వాల్యూ 5/, మనకు 5/3 వస్తే మళ్ళీ పైకి వెళ్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ ఈ ఏరియా చేస్తున్నాను నేను, చూడండి ఈ ఏరియా. సో ఇప్పుడు మళ్ళీ ఇది 3 అవుతుంది, 1 + 3/5 ఉంటుందండి ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే, సో ఈ 5 1 5, 5 + 3 8 అవుతుందండి. 8/5 ఉంటుంది. ఏ ఏరియాలో? ఈ ఏరియాలో మళ్ళీ 8/5 ఉంటుంది. ఈ 5 పైకి వెళ్తుందండి ఇక్కడ ఈ ఏరియాకి. అంటే 5 మళ్ళీ 8 ఉంటుంది. అంటే 1 + 8, ఈ ఏరియా వరకు. మళ్ళీ 1 + 5/8, ఈ 1 ఉంటుంది, మళ్ళీ 1/1 ఉంటుంది, ఈ 8 ఉంటుంది. సో అది తర్వాత 8 1 8 ఎంత అండి? 8 అవుతుంది. 8 + 5 13 అవుతుంది. 13 అంటే 13/8 ఉంటుంది. ఏ ప్లేస్లో? ఈ ప్లేస్లో. ఇక్కడ 13/18 వస్తుంది, 8 వస్తుంది. ఇది మళ్ళీ రివర్స్ అయితే 8 పైకి వెళ్తుందండి. ఓకే, ఈ ప్లేస్లో అప్పుడు ఏమొస్తుంది? 1 + 8/13 అవుతుంది ఈ ప్లేస్లో. ఓకే, సో ఈ ప్లేస్లో 8/13గా వస్తుంది మనకి. మళ్ళీ 13 1 ఎంత అవుతుంది? 13. 13 ఏకం 13, 13 ప్లస్ ఎంత అండి? ఇక్కడ 8 కాబట్టి ఎంత వస్తుంది? 21 వస్తుంది. అంటే 21/13 ఉంటుంది. మళ్ళీ ఈ 13 పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు అది డివిజన్లో ఉంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు 1 + 1/21/13 ఉంటుందండి. 21/13 ఈ 13 పైకి వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఏమొస్తుంది? 1 + 13/21 వస్తుంది. ఇది లాస్ట్ స్టెప్ అండి, ఈ చివరి స్టెప్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకు 1 అనేది ఇది 1 + 1/13/21. 21 1 ఎంత వస్తుందండి? 21. 21 + 13 ఎంత అవుతుంది? 21 + 31 ఎంత అవుతుందండి? 13 ఎంత అవుతుందండి? 34 అవుతుంది. 34/21 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ మంచిగా నీట్గా రాస్తాను. మీరు ఏమైనా ట్రై చేసి ఉంటే ట్రై చేయండి. 1/1 + 1 + 1 + 1 ఇక్కడ మనకు 4 1s వచ్చేటట్టు న్యూమరేటర్లో తీసుకొని, తర్వాత +1 + 2/3 తీసుకుంటారు. సో ఇది మీరు ఒకసారి ట్రై చేయండి స్టెప్ బై స్టెప్. ఇది తర్వాత ఈ స్టెప్ని మల్టిప్లై చేసి చేయడం, ఈ స్టెప్ని, తర్వాత ఈ స్టెప్ని, తర్వాత ఈ స్టెప్ని కంప్లీట్ చేశాను. 34/21 అనేది ఆన్సర్గా మనకు వస్తుంది. సో ఇది అండి ఇప్పటివరకు ఈ 17th క్వశ్చన్ చేశాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని టెస్ట్ పేపర్లు అయినా తీసుకొని ప్రాక్టీస్ చేయండి వి బోర్డ్ మాస్ పైన. సో ఇవి వి బోర్డ్ మాస్ వినిక్యులం. ఓకే, వినిక్యులం అంటాం దీన్ని. సో బార్గా తీసుకుంటారు, తర్వాత బ్రాకెట్, తర్వాత హాఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఈ రెండిట్లో ఏదైనా ఫస్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో అదే విధంగా ఆ, ఈ ఎప్పుడైతే ఈ బోర్డ్ మాస్ నేర్చుకునేటప్పుడు మీకు ప్లస్ అని, ప్లస్ ఇంటూ ప్లస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందని, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుందని, ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుందని. సో ఇలాంటివి గుర్తుంచుకోవాలండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుందని ఇలాంటివి గుర్తుంచుకున్నప్పుడు మీకు ఈజీగా వస్తున్నాయి. ఇవి ఈ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మీరు ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు ఇచ్చిన క్వశ్చన్స్ని. మల్టిప్లికేషన్స్ తెలవాలి అదేవిధంగా స్పీడ్గా, అండ్ డివిజన్స్ కూడా స్పీడ్గా చేయడం రావాలండి. వీటి మీద మీకు పట్టుంటే మనకు 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఎన్ని మార్కులు వచ్చినా ఇలాంటి క్వశ్చన్స్ నుంచి ఈజీగా చేయగలుగుతాం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్, అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా. ఓకే, మీకు తెలిసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ గైస్.